మన్నాను కురిపించితివి. యెహోషువ ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి సర్వశక్తివంతుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన గొప్ప సమయమును బట్టి నీ స్తోత్రములు. నీ మాటలు వినిచుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము నమ్ముకున్నటువంటి, మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తుకి ఉన్నటువంటి అధికారాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయనకి ఎక్కడ అధికారం ఉందంటే, పరలోకమందును భూమి మీదను నాకు అధికారము కలదు. ఎలాంటి అధికారం అంటది? సర్వాధికారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరు అంటే, భూమి మీదను పరలోకమందును సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలించిన ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఎవరు అంటే సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకానుసారంగా మనకు కొన్ని అధికారాలు ఉంటాయి. కానీ ఆ అధికారాలకి హద్దులు ఉంటాయి. ఆ అధికారాలు ఆ హద్దులు దాటితే ఎందుకు పనికి రావు. ఆ పరిధికి లోబడే మన అధికారం అనేది ఉంటుంది. కానీ దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది, దేవునికి ఉన్నటువంటి అధికారం ఏంటంటే సర్వాధికారము. సర్వము పైన అధికారము కలిగిన దేవుడు ఎక్కడ? భూమి మీదను పరలోకమందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవునికి దేనిపైన అధికారము కలదంటే సర్వాధికారము, సమస్తము పైన అధికారము కలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేని గురించి దిగులు చెందుతావునా? నువ్వు దేని గురించి ఆలోచన చేస్తావునా? నువ్వు దేవుని గురించి తలంచుకుంటూ ఉంటున్నావు. అయ్యో, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, దేవుడు సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. నీకున్నటువంటి సమస్తాన్ని తెలుసుకోగలిగినటువంటి దేవుడు. నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన ఎరిగిన దేవుడు. నీకు నాకు సహాయకారిగా ఉంటాడు. ఎందుకంటే నీకు నాకు సహాయము చేసేవాడిగా ఉంటాడు. నిన్ను నన్ను పోషించేవాడిగా ఉంటాడు. నిన్ను నన్ను ఓదార్చేవాడిగా ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయనకి సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వం పైన అధికారము కలిగిన దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యము. ఆయనకి అసాధ్యం అనేది ఏమీ లేదు. ఎందుకు తెలుసా? ఆయనకి సర్వము పైన సర్వాధికారము ఉంది కాబట్టి ఆయన మనకి సహాయము చేయగల సమర్థుడు. ఎందుకంటే ఆయనకి అధికారం ఉంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు మనకి సహాయము చేయటానికి ఆయనకి ఏముందంటే అధికారం ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేని గురించి దిగులు చెందుతాను ఉన్నావు? నువ్వు దేని గురించి ఆలోచన చేస్తూ ఉన్నావు? అయ్యో, నాకెవరు సహాయం చేస్తారు? అయ్యో, నన్ను ఎవరు ఆదరిస్తారు? నన్ను ఎవరు ఆదుకుంటారు అని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. సర్వము పైన అధికారము కలిగినటువంటి దేవుడిని మాటలు మనం విన్నప్పుడు, సర్వం పైన అధికారము కలిగినటువంటి దేవుని మనం నమ్మినప్పుడు
ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయనే మనకి సహాయం చేసి మనల్ని లేవనెత్తి మనల్ని ఉద్ధరిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ అధికారమును గురించి మాకు తెలియజేసా. అవును ప్రభువా, దేవ, మాకెవరు సహాయం చేసేవారు లేరని మేము దిగులుతో ఉంటుండగా, ఇదిగో సర్వాధికారము కలిగినటువంటి నీవు దేవాతని మాకు సహాయము చేయమని, మా ప్రతి పనిలో దేవాతని మా ప్రతి అవసరతలో నీవే మాకు సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.